ఎస్ఐని కానిస్టేబుల్స్ ని పంపించినా సమస్య సాగల. అదనపు బలగాలతో సీఐతో వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి రాలా. ఎలా కొట్టారంటే లోపల గడిపెట్టి మరి ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరి ఆయన అమానుషంగా దాడి చేశారు. నువ్వు ఎలా వస్తావు ఇక్కడికి? ఎవరో వీళ్ళు చెప్పిన మాటలకి తొత్తులు కావాలి వీళ్ళకి. ఈ రోజున నా దృష్టిలోకి వచ్చింది, ఇది మొదటిసారి కాదు. గతంలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు, శేఖర్ నాయక్ గారి ఇవన్నీ ఎందుకులే కానీ అన్నా, రెడ్డి గారి మీద దాడి చేశారు. ముందు నీ నియోజకవర్గంలో ఒక చిన్న పాప మీద అమానుష ఘటన జరిగింది. దాని గురించి ఏం చెప్తావు చెప్పన్నా? ఆ మహిళలకు రక్షణ లేదన్నా. మరి ఆ 30,000 40,000 మందిని ఎప్పుడెప్పుడో కిడ్నాప్ అయ్యారు అన్నావు కదన్నా. ఇంతకు వాళ్ళ సంగతి ఏందన్నా? వీటన్ని గురించి కొద్దిసారి మాట్లాడన్నా. నువ్వు అధికారులకు తర్వాత ఇవన్నీ పోదు, అందరికి వార్నింగ్ ఇద్దు అన్న. ముందు నీ నియోజకవర్గంలో జరుగుతున్న దాడులను, అమానుష ఘటనలు ఆపన్నా. అదే అన్నా.